బీజేపీకి ధనిక ఓట్లు, ఆప్ ఓటర్లు పేదలకు ఓట్లేసిరట. ఇది ఇంకా విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇక ముస్లిం అడ్డాలు ఆప్ జెండా, ఇది ఇంకో వెరైటీ. 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 6 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం ఏ విధంగా, దాన్ని దేశ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కీలకంగా చెప్పాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కుంపముంచింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కుంపముంచడం ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కుంపముంచింది అనేటువంటి వార్తలు ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు కూడా కేజ్రీవాల్ వీళ్ళు సరే ఇదొకటి విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం. గెలిచింది, తాను ఓడిపోయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఓడించిందని వార్తలు రాయడం ఏ విధంగా కరెక్ట్ అనేది, తానోడి ఆప్ను ఓడించింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా గతంలో పోటీ చేసినటువంటి స్థానాలు, వచ్చిన ఓట్లు ఎన్ని అనేటువంటిది చూస్తే, ఢిల్లీలో 2015లో 70 పోటీ చేసింది, 9% వచ్చింది. 2013లో సరే కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచింది, బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ గెలిచింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. 2015లో, 2020లో, 2025లో వరుసగా 3 ఎన్నికల్లో ఒకసారి 70, 66, 70 స్థానాలతో పోటీ చేస్తే 9% ఓట్లు, 4% ఓట్లు, 6% ఓట్లు వచ్చింది. మీడియా వాళ్ళు విశ్లేషకులు విశ్లేషించే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందనేటువంటి విశ్లేషణ చేస్తే, మరి 2015లో, 2020లో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది, అప్పుడు కూడా 0 స్థానాలే వచ్చినాయి. మరి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా, అప్పుడు కాంగ్రెస్ వల్ల బీజేపీ ఓడిపోయిందనేటువంటి మాట ఎందుకో చెప్పలేదు. అప్పుడు కాంగ్రెస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందని ఎందుకో చెప్పలేదు. ఈసారి కూడా కాంగ్రెస్కు 0 వచ్చింది, పోయినసారి కంటే 6% అంటే 2% ఓట్లు పెరిగినాయి అంతే. ఆ 2% ఓట్లతోటి బీజేపీ గెలిచిందా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా? అప్పుడు 0 వచ్చినాయి, ఇప్పుడు 0 వచ్చినాయి. వరుసగా 3 సార్లు 0 వచ్చినటువంటి కాంగ్రెస్ వల్ల అంటే బీజేపీ గెలిచిందాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం, బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అక్కసు అంతా కక్కేటువంటి ప్రయత్నం. బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ ఓడిపోయింది, ఆ బీజేపీ అంటే నరేంద్ర మోడీకి విజయం వచ్చింది, మళ్ళా వరుసగా వాళ్ళే గెలుస్తున్నారు, దేశం మొత్తం మీద బీజేపీ వస్తుందనేటువంటి అక్కసును చెప్పడం. నిజాయితీగా ఉండాలి కదా విశ్లేషణ చేసే సందర్భంలో. ఎట్లా ఓడిపోయింది, తనకు ఇన్ని ఓట్లు వచ్చినాయి, తనకి అన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ గతంలో కూడా ఓట్లు వచ్చినాయి కదా, 4% ఓట్లు వచ్చినాయి, 6% ఓట్లు వచ్చినాయి. ఏమో 4% ఓట్ల నుంచి 30% ఓట్లు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి 20% ఓట్లు రాలే కదా. ఆమ్ ఆద్మీకి 43% వచ్చింది, ఆమ్ ఆద్మీకి 43% ఓట్లు వచ్చినాయి, వాళ్ళకేం తక్కువ రాలేదు కదా. పోయినసారి 53%. మరి అదే ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుంది. అప్పుడు ఎందుకు ఓడిపోతుంది? అప్పుడు వరుసగా 3 ఎన్నికల్లో 2014లో 7 బీజేపీ గెలిచింది, 2019లో 7 ఎంపీలకు 7 బీజేపీ గెలిచింది, 2024లో 7 ఎంపీలకు 7 బీజేపీ గెలిచింది. 7 స్థానాలు వరుసగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంటే అక్కడ ప్రజలంతా బీజేపీకి ఓట్లేసేటువంటి వాళ్ళే కదా, బీజేపీకి ఓట్లేస్తున్నారు. స్థానికంగా అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి ఉచిత పథకాలకు ఆశపడ్డటువంటి ప్రజలు మాత్రమే అటువైపు వెళ్ళారు కదా. పోనీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలలో గెలిచింది, అక్కడ 0నే గెలిచింది. వరుసగా 3 ఎంపీల్లో 0, ఎంపీ ఎన్నికల్లో 0, ఎమ్మెల్యే ఎన్నికల్లో 0. మరి కాంగ్రెస్కు కొత్తగా గెయిన్ అయ్యింది ఏముంది, ఆమ్ ఆద్మీ పార్టీకి పోయింది ఏమున్నది? పోనీ అయ్యో పాపం కాంగ్రెస్ 20% ఓట్లు లభించినాయి గతంలో, ఆ 20% ఓట్ల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ 20%కి పడిపోయింది కాబట్టి ఆ ఓట్ల వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పడానికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పవచ్చు. కానీ ఎక్కడ అట్లాంటిది జరగలే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ కూడా అంత ఓట్లు రాలేదు. మీరు వరుసగా చూడండి, 2015లో బీజేపీ 3 ఓట్లు 32%, తర్వాత 38%, ఈసారి 47%. వరుసగా ఓట్ల శాతం పెంచుకుంది బీజేపీ. ఇప్పుడు పోయినసారి 0 వచ్చి, పోయినసారి 10% వచ్చి, కాంగ్రెస్ ఓటింగ్ అంతా ఇటు వచ్చింది. పోయినసారి కాంగ్రెస్కు ఉన్నదే 4%, ఈసారి వచ్చిందే 6%. దానికి కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా పోయి చీలి ఆమ్ ఆద్మీ పార్టీకి లాభపడ్డాయని రాయడం ఏ విధంగా ఉంది? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు పర్టికులర్గా, కానీ అది ఓవరాల్గా చూస్తే ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీ 4% ఓట్లు, 6% ఓట్లు, బీజేపీ 32, 38, 47% వచ్చింది. పెద్ద తేడా ఏం రాలేదు కదా. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి వరుసగా 2008లో ఓడిపోయిన, 9లో ఓడిపోయిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ 32% ఓట్ల కంటే ఏ రోజు తక్కువ రాలేదు.
అంటే పట్టున్నట్టే కదా. ఎట్లా కాంగ్రెస్ ఓడిపోయింది ఈ అంశంని విశ్లేషణ చేసేటువంటి సందర్భంలో అంటే తప్పుడు పోతుంటుంది కాబట్టి ఈ విషయం పైన ఆలోచించాల్సింది. ఇక్కడ ఆయనకు అన్ని ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి రాకపోతే అంటే అది మన విషయం, అంటే నాకు ఇట్లా వస్తే బాగుండు, ఇక్కడ కాంగ్రెస్కి తక్కువ ఓట్లు వచ్చి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయినా పర్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే బాగుండని తమ మనసులో ఉన్నటువంటి మాటను రాయడం తప్పేమన్నా ఉందా అందులో? పోనీ అక్కడ కాంగ్రెస్కు వరుసగా పోయినసారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చి బీజేపీ పోయినసారి 10% ఓట్లు వచ్చి ఈసారి వరుసగా 40% వచ్చింది ఎక్కువ బిగిన అనేటువంటి మాట కూడా రాలేదు కదా. భారతీయ జనతా పార్టీకి వరుసగా 32% ప్రతిసారి వస్తున్నది. ఎంపీ ఎన్నికల్లో 7 గెలుస్తున్నది, 50% ఓట్లను కూడా లభించింది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 43% ఓట్లు వచ్చినాయి, తక్కువ ఓట్లు రాలేదేమి. బీజేపీకి 45-46% వచ్చింది, ఆమ్ ఆద్మీకి కూడా 43% దాకా వచ్చింది. సో ఆ ఓట్లను నువ్వు చూసుకుంటే ఇది ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్కి వచ్చిన 4000 ఓట్లు 3000 ఓట్లు కూడా అది లెక్కేసి ఆ 3 అంటే కాంగ్రెస్కి మొత్తం 0 రావాల్సి ఉండేనా? ఓట్ల పర్సంటేజ్ కూడా 0 రావాల్సి ఉండేనా? అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ తప్పు లేదు, కాంగ్రెస్దే తప్పు, కాంగ్రెస్ ఇవాళ కొత్తగా ఓడిపోతున్నదా? ఢిల్లీలో వరుసగా 3 సార్లు ఓడిపోయింది, 3 సార్లు 0నే వచ్చినాయి, 3 సార్లు ఎంపీలు 0నే వచ్చినాయి, ఎమ్మెల్యేలు 0నే వచ్చినాయి ఢిల్లీలో. సో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలని ఆమ్ ఆద్మీని కావాలని ఎక్కువ చేసే, ఇంకా ఓడిపోయిన దాంట్లో కూడా ఆమ్ ఆద్మీకి వెతికి ఆమ్ ఆద్మీకి ఇంకొంచెం బూస్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అరే తప్పు చేసిండు, ప్రజలు చీల్చిర్రు చెండాడిరు అనేటువంటి మాట పక్కన పెడతలేరు. సో ఆ అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ ఎక్కడా ఓడించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలతో, స్వయంగా కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతి తప్పుడు పనులతోటి ఓడిపోయింది, అట్లా మాత్రమే చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీకి సస్టైనబుల్ ఓటింగ్ ప్రతిసారి ఉంది. 30%, 32% ఓట్ల కంటే తక్కువ ఎన్నడూ రాలేదు. అది మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, ఎంపీ ఎన్నికల్లో కానీ ప్రతిసారి భారతీయ జనతా పార్టీ 32-33% ఓట్లను తెచ్చుకున్నది. ఈసారి 10% ఓట్లు బీజేపీకి పెరిగినాయి, 10% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి తగ్గినాయి. కాంగ్రెస్ ఓట్లు అట్లనే ఉన్నాయి. ఏదో 3 స్థానాల్లో 2 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చి ఇవ్వొచ్చి అవొచ్చి అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.